రెడీ అయిపోయినాయి గారెలు రెడీ. ఆదివారం స్పెషల్. థ్యాంక్ యూ. ఈ అమ్మని అందరూ ఆదరించండి. ఈరోజు సండే అండి. పెసరపప్పు నానబోసిన పెసర గారెలు. ఇది వాటర్ ఎక్కువ లాగకుండా మేము ఇట్లా కడుగుతాం. చిన్నప్పటి నుంచి ఇట్లా వాటర్ ఎక్కువ పట్టవు. ఇట్లా తీస్తాం. ఈరోజు సండే స్పెషల్ అండి. పెసరగారెలు చాలా బాగుంటాయి. చేసి చూపిస్తాను. మొత్తం నీట్గా వస్తుంది పప్పు. చూడండి ఎంత బాగా వస్తుందో. పొట్టు ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా 2 times మంచి వాటర్ వేసి కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇట్లా వస్తుంది చూడండి. పొట్టు పప్పు ఇట్లా కడిగితే బాగుంటుంది. వాటర్ ఎక్కువ పట్టవు. ఇట్లా వచ్చేసింది. ఇంత నీట్గా వచ్చింది చూడండి. మంచిగా అయితే మొత్తం గ్రైండర్ చేసుకోవాలండి మనము. తర్వాత దీనికి కావాల్సింది ఇలా ఇంత బరకగా ఉంటే చాలు, మనకి బాగా వస్తాయి గారెలు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయల కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్. పచ్చిమిరపకాయలలోనే ఉప్పు, సాల్ట్ వేసేసాను, ఇంకా అవసరం లేదు. గ్రైండ్ చేశానండి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయల కారము, ఇందులోనే సాల్ట్ వేసానండి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఉల్లిగడ్డలు ఇవన్నీ మొత్తం కలిపి మనం ఇది చాలా చాలా బాగుంటుంది. ఆదివారం స్పెషల్. ఈ అమ్మని ఆదరించండి. గారెలేసి చూపిస్తాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇంతే. అన్నీ ఇట్లా వేసుకుంటే చాలా 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 సూపర్ టేస్ట్ ఉంటాయి. తినండి అందరూ చేసుకొని. మినప వడల కంటే పెసరై బాగుంటాయి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. వారానికి 3 times షుగర్ పేషెంట్లు మంచిగా పెసర అట్టు కానీ ఇలా చేసుకొని తినొచ్చు. ఆయిల్ కూడా ఎక్కువేమి పట్టదు దీనికి. ఎందుకంటే మనం ఫస్టే అంతా కడిగి పక్కకు పెట్టుకున్నాం కాబట్టి జల్లి బుట్టలేసి మంచిగా ఉంటుంది. అటు ఇటు తిప్పి వేసుకుంటే కాలిపోతుంది. మంచిగా ఈ కలరు వస్తే లోపల కూడా కొంచెం సిమ్లో పెట్టుకుంటే గారెలు చాలా బాగుంటాయి. దీనికి చట్నీ కానీ పాయసం కానీ ఉత్తయ్య తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఉత్తయ్య పెడతా, కాకుండా పాయసం చేస్తా పిల్లలకు. సేమియా పాయసం అన్న ఏదన్నా ఒకటి. ఇంకా చికెన్ బాగుంటుంది తినే వాళ్ళకు.
చూసిరమ్మా, ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఒక టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఉప్పు కారాలు చాలా రెడీ అయిపోయినాయి. గారెలు రెడీ. ఆదివారం స్పెషల్. థ్యాంక్ యూ. ఈ అమ్మని అందరూ ఆదరించండి.